ఓ, గగన్ ఇంకా ఇంటికి రాలేదా? వస్తాడులే, మీకు డీటెయిల్డ్గా చెప్తాడు. లేదు, నాతో చెప్పకుండా వాడు ఏ నిర్ణయం తీసుకోడు. ఇది మీ అబ్బాయి తీసుకున్న నిర్ణయం కాదు శారదా. తనలా నిర్ణయం తీసుకునేలాగా నేనే చేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా ఆర్డర్ని తను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎందుకెంత తొందరపడాల్సి వచ్చిందంటే మీరేమో భూమి 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 అని కలవరిస్తున్నారు. మీ అబ్బాయికి మళ్ళీ ఆ భూమి మీద ప్రేమ పెరుగుతున్నట్టు నాకు అనిపించింది. ఇలాంటప్పుడు నేను తొందరపడకపోతే నష్టం నాకే కదత్తయ్యా. అందుకే చిన్న ట్రిక్ ప్లే చేసి రేపే ముహూర్తాలు పెట్టుకునేలా చేశాను. ఇంకో విషయం, ముహూర్తాలు మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో. ఎందుకంటే ఈ ఇంట్లో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు. కానీ మా ఇంట్లో నా మాటే శాసనం. ఇది ఆపాలని మీరెంత ప్రయత్నించినా మీ వల్ల కాదు. పిల్లల పెళ్లిళ్ళు చేయలేకపోయాను అని బాధపడుతున్నారు కదా, మా దయ వల్ల మీకు ఆ బాధ కూడా పోయింది. ఆ దేవుణ్ణి ఒక్కటే కోరుకోండి, మా కాపురాలు బాగుండాలి అని. అన్నట్టు ఇంకోటి కూడా కోరుకోండి, తారా నా కోడలయ్యాక నేను ఈ ఇంట్లో నుంచి బయటికి పోకుండా ఉండేలా చూడు స్వామి అని. ఎందుకంటే నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడం, మీరు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం రెండు ఒకేసారి జరుగుతాయి. అర్థమైందా అత్తయ్య? ప్రేమతో గెలవలేకపోతే భయంతో గెలవాలత్తయ్యా. నాకు ఓడిపోవడం రాదు. ఎందుకంటే ఈ తార ఒక్కటే పీస్. నేను పెళ్లి చేసుకుంటుంది నా చెల్లి సంతోషం కోసం. ఈ ఇంట్లో నాకు భర్త ఉన్నాడు, అమ్మ లాంటి అత్త ఉంది. నన్ను క్షమించమ్మా. జీవితంలో మొదటిసారి నీకు చెప్పకుండా నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటని అడగవా? చెప్పు. రేపు మా పెళ్లికి ముహూర్తాలు పెట్టాల్సి వచ్చింది. ముహూర్తాలు పెట్టకపోతే చచ్చిపోతానని తార ఒంటి మీద పెట్రోల్ పోసుకుందమ్మా. ధృవ కూడా నా చెల్లికి ఏమైనా అయితే నేను బ్రతకనని నన్ను బెదిరించాడమ్మా.
ఒక్క క్షణం పూరి జీవితం నా కళ్ళ ముందు కనిపించింది. ధ్రువ మాత్రం దూరం అయితే మన పూరి తట్టుకోలేదమ్మా. పూరి సంతోషం కోసం నేనే నిర్ణయం తీసుకున్నాను. గగన్, ఏంట్రా ఏం జరుగుతుందిరా మన చుట్టూ? నీ మనసుతో సంబంధం లేకుండా, నీ ఇష్టంతో సంబంధం లేకుండా నిన్ను బెదిరించి తాళి కట్టించుకుంటే ఈరోజు పెళ్లి కోసం బెదిరిస్తుంది, రేపు జీవితాంతం బెదిరిస్తూనే ఉంటుంది. అప్పుడు నువ్వు రాజీ పడటం తప్ప ఇంకేం చేయలేవు. మనల్ని ప్రేమించేవాళ్ళు మనల్ని ఏడిపించరు నాన్న. మన ఇష్టాన్ని గౌరవించేవాళ్లే మన జీవితంలో ఉండాలి. భయంతో మొదలైన బంధం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. కేవలం తార మాత్రమే బెదిరించుంటే నేనసలు పట్టించుకునేవాడినే కాదమ్మా. కానీ ధ్రువ కూడా పూరి జీవితంతో నా ముందుకొచ్చాడు. పూరి నవ్వు కోసం నా జీవితం తాకట్టు పెట్టాల్సి వచ్చిందమ్మా. ఈ విషయం భూమికి తెలుసా? తెలుసమ్మా. మరి భూమి ఏమి అనలేదా? ఏంటి భూమి, ఎందుకలా బాధపడుతున్నావు? ఏం జరిగింది? భూమి, నువ్వు ఇలా మౌనంగా ఉంటే మాకేం అర్థం అవుతుందమ్మా? ఏం జరిగిందో చెప్పమ్మా. రేపు పొద్దున్నే